ఊరంతా ఆడగలుగుతారు, పెద్ద చిల్లర లేదని నువ్వే చెప్తావు. అందరి లోపల నిన్ను తిట్టి కొట్టి నీకు టికెట్ ఇవ్వకుండా అన్నం పెట్టకుండా స్ట్రిక్ట్ గా ఇక్కడ కూర్చోబెడితే చాలా సిస్టమేటిక్ జరిగింది. మనం అంటే మేము ఏం చేయాలి ఇప్పుడు? స్ట్రిక్ట్ గా చేయాలా వదిలేయాలా? గట్టిగా ఇదే మాటకు స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎట్లా? ఆర్మీ అంటే రెస్పెక్ట్ ఎందుకు చేస్తారంటే ఆర్మీ అనేది ఏం పని పెడితే తినాలి, పెట్టకుండా మూసుకొని ఉరకాలి అంతే. అందుకే దేశ భద్రత కోసం నిస్వార్థంగా పనిచేసే సైనికులు అక్కడ అట్లీస్ట్ ఒక గంట సేపు కూడా కూర్చోలేకుండా బతికేం బతుకుతారు. వాడిది 1 అవర్ కూర్చోలేవా నువ్వు? సార్ చిన్నపిల్లలు అన్న జరిగినాను. చిన్నపిల్ల ఏమంటే పాలిచ్చే తల్లి ఒక ఆమె, నేను పొద్దున అక్కడి నుంచి వస్తే 3 పిల్లలు ఎంటేసుకొని వచ్చి ఉండా ఎవరన్నా 3 పిల్లలు ఎంటేసుకొని వచ్చింది ఒక లేడీ. ఇద్దరు అబ్బాయిలు నడుచుకుంటూ వస్తారు, ఒక పాపని ఎత్తుకొని వచ్చింది. మన బోట్ క్యాంప్కి వచ్చినారు. 3 పిల్లలు ఆవిడ. నీకు ఎంతమంది నువ్వు ఎంతమంది పాలిస్తున్నావు మచ్చా? సిగ్గు అనిపించాలి కొంచెం అన్న, నరాలు తెగాల లోపల. నా బతికేంద్ర ఇప్పటిదాకా నేను పుట్టిన కాడికి ఇప్పటిదాకా ఏమన్నా వీకిన్నా అనుకోవాలి. నేను అనుకునే మీకు చెప్తున్నా, కొత్తగా చెప్తలేను సార్. స్టేజ్ మీదకి వచ్చి గవర్నమెంట్ టీచర్ చెప్తున్నాడు, ఇంతకంటే మంచి వ్యవస్థ భూమి మీద దొరకదు, నేను గవర్నమెంట్ టీచర్ ఉన్నా కూడా అక్కడ లేదు ఇక్కడ ఉంది రా అంటే ఇలా వచ్చి సరిపడే వస్తా. నేను నెక్స్ట్ బూట్ క్యాంప్ 2 జానబరిగలు తెచ్చుకున్నాను కూర్చుంటా. ఎవరిని ఏమన్నా బయటికి పోయిందా బయటికి ఇంక రావద్దు ఫ్యూచర్. అట్లా చేస్తే వచ్చినాయి సార్ వీళ్ళందరూ కార్లు. అడుగురాలు నేను సపరేట్ పిలిచాను. సైదుల్ సార్ జోకులు ఎత్తారంటే ఈయనే జోకులు. స్టార్ అంటే మీటింగ్ కూడా జరుగుతుంది, ఒకసారి అటెండ్ అవ్వండి. తెలుసు ఈయన ఒకసారి విన్నాడు ప్రవీణ్ సార్. స్టార్ కాలే, అప్పుడు స్టార్ డైరెక్టర్ కాలే. వీళ్ళతో మంచిగా మనం ఎదగాలి, పోరాడాలి, జోకులు వేసి స్టేజ్ మీద. సైదుల్ సార్ అంటే జోకులు ఎత్తారు అనుకొని ఆయన ఒక్కసారి పొరపాటున ఎవరో స్టార్ అటెండ్ అయ్యి ఇంటుంటే ఆయన విన్నాడు. ఏంటాడు బాబు గుండె ఎత్తున్నారు, స్టార్ అయితే నాకు ఇలాగే ఉంటుంది అంటే అన్నీ అలాగే ఉంటుంది. పిల్లగాని ఉన్నప్పుడు కురుకురలు ఇప్పించి బతిలాడి, పిల్లలైనాక కూడా కురుకురలు ఇప్పించి బతిలాడతారా? బాగుపడాలంటే ఈ చిన్నపాటు కావాలి. ఎస్ఆర్ రావు మా ఎంఎస్ఆర్ గారు ఒక్క మాట చెప్తాడు, కూర్చొని లేవకుండా బుడద అంగి కిందికి లాగా మొత్తం గారిపోయిన కూర్చున్నవాడు. కాబట్టి ఈ రోజు కార్లలో తిరుగుతూ లక్షలు తీసుకొని ఎంఎస్ఆర్ గారు అక్కడ ఉండి ఆయన ఆలోచన ఇక్కడ పెడితే మేము పనిచేయగలుగుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. 2,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ మీకు టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టుకుంటా ఒక్కొక్కరు లైన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాం అంటే అది వెస్టేజ్ సిస్టమ్ పవర్. ఎంఎస్ఆర్ గారు నేర్పించినటువంటి వాల్యూస్ పవర్. ఒకటి ఊగా సపోర్ట్ కొడుకో లంచ్ టైం. నా బాధ ఏంటంటే మిమ్మల్ని ఆ సిస్టమ్ లో తీసుకురావాలని నేను తీసుకొచ్చి ఇలా వేస్తా ఉన్నా, మీరు బయటకు వస్తారు. సార్ మళ్ళీ వస్తా, ఇప్పుడే వస్తా. ఏ మీటింగ్ సార్ ఇది నీళ్ళు కూడా తాగని ఇంకొక మాట కంటే గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ టైం నుంచి నీళ్ళు పెట్టనే పెట్ట. అవును సార్ పెట్టా, నీకోసమే నా కోసం కాదు. నేను నీళ్ళు తాగలే, నిన్న నుంచి అలా కూడా తినేది సార్. నేను ఇప్పుడు కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చున్న పని అవుతుంది. మీకు తెలుసా విషయం? సార్ నో, నా టీం అట్లా రెడీ అయింది, నా టీం అట్లా తయారు చేసుకున్నా. నేను నిన్నటి నుంచి స్టేజ్ వైపు రాకపోయినా మీటింగ్ జరిగిందా లేదా? బాగా చేసినా లేదా మా టీం వాళ్ళు? చేసినా లేదా? ఒక్కసారి నా టీంకి, నా డౌన్ లైన్స్ అందరికి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి వాళ్ళందరూ ఒకసారి పక్క పిలిచి అడుగురి, సైదుల్ సార్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు కదా అని అడుగురి. ఓ కొడక అదే నీకు తెలియదు కాదు, తెర ముందర నేను చూసినా ఎరకంగా మాకు షార్ ఉంటుందని చెప్తాను. నేను పేదరికంలో పుట్టిన సార్. నాకు వెస్టేజ్ని పరిచయం చేసిన ఇందాక మాట్లాడిన సీన్ సార్ పేదరికంలోనే పుట్టింది. ఇందాక గాయత్రి మాట్లాడుతుంటే నేను, మా వెంకట్ సారు, పాండ్ సార్ సీన్ ఆటోలో కూర్చొని ఏడుస్తున్నాం. ముగ్గురు తెల్లకుండా మాకు నీళ్ళు వస్తుంది కలర్. ఆ అమ్మాయి మాట్లాడు, ఆమె ఎక్కడ ఏమంటారు, ఆ ప్లేస్ ఎక్కడ, ఆమె ఎవరు, మేమెవరము, ఎట్లా మేము వెస్టేజ్ పరిచయం చేయడం జరిగింది. ఆమె మాట్లాడితే మా కళ్ళ మన నీళ్ళు వచ్చుడేంది, ఏంది వ్యవస్థ అని చెప్పి తలుచుకుంటే మేము ఏడుపు వస్తున్నాం. నిన్న బోనాలు ఎత్తుకొని వచ్చారు కదా, మా ఇంట్లో సొంత మా చెల్లి వచ్చి బోనం ఎత్తుకున్నప్పుడు నాకు అంత హ్యాపీ అనిపించదు. నిన్న మొత్తం మనసంతా పులకరించిపోయి నాకు మా ఇంట్లో బోనాల పండుగ అయినట్టు. వీళ్ళందరూ సక్సెస్ అయిన లీడర్స్ బోనం ఎత్తుకున్న వాళ్ళు అందరు ఎత్తిలే, 1,00,000 పట్టిన లీడర్లు ఎత్తిలే బోనం ఉంది. గమనించు. కాకపోతే అర్థమవుతుందా సార్? వెస్టేజ్ సిస్టమ్ లో చాలా పవర్ అని గుర్తుపెట్టుకోండి. నేను పేదరికంలోనే ఉన్నా. ఈ మీటింగ్ అందరు పేదోళ్ళే వస్తారు సార్, పైసలు ఉన్న వాళ్ళు రారు. మీటింగ్ పేదరికంలో ఉన్నోళ్ళే వస్తారు. ఇక్కడ కూర్చోలే ఆయన తిరుగుతారు లోపల.
ఒక్క బూట్ క్యాంప్ లైఫ్ మొత్తం మారుతుంది సార్. ఒక బూట్ క్యాంప్ లో నీ ఆలోచన మారుతుంది. అక్కడి నుంచి నీ లోపల నుంచి పని చేయాలనేటటువంటి ఒక కసి పెరుగుతుంది. అప్పుడు నీ జీవితం మారుతుంది. బూట్ క్యాంప్ వస్తే లైఫ్ మారుతుంటే నా ఎంబడి 12 బస్సులు వచ్చినాయి. 12 బస్సులలో 600 మందిని తీసుకుపోయిన బూట్ క్యాంప్కి. అందులో 500 మంది లేరు ఇప్పుడు వస్తున్నా. ఉన్న 100 మంది ఇన్కమ్ తీసుకుంటారు. వీళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళేమో మధ్యాహ్నం ఆలుగడ్డలు మంచిగా లేదు, ఉప్మాల ఆలుగడ్డ పొట్టు తీయలేదు, ఉప్మాకు టమాటా చట్నీ సరిపోలేదు, నాకు వచ్చిన వడకు పొక్కలేదు. టమాకు ఇచ్చిందే గీతంత నీకు దేవుడు. దేని మీద పెట్టాలని పోరాటం. 24 గంటలు మనిషి పోరాడుతూనే ఉండాలి, రగులుతూనే ఉండాలి. రెస్ట్ అనే మాట లైఫ్ లో ఉండదు సార్. దానికోసమే ఒక మహాయజ్ఞం తలుచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. యాదగిరి గుట్టలో బూట్ క్యాంప్ పెట్టాలి. 1 సంవత్సరం కింద నేను పాండ్ సార్, సీన్ సార్, వెంకట్ సార్ డిసైడ్ అయ్యి ఇలా పెట్టడం జరిగింది. మొన్న జరిగిన బూట్ క్యాంప్ 2500 మందితోటి మోతం మోగిపోయినాడు. ఇది 2వ బూట్ క్యాంప్. ఇంకొక 6 నెలలు కాకముందే ఇంకో బూట్ క్యాంప్. ఏముంది సార్ వెస్టీలో మీకు మొత్తం చెప్పారు కదా. మన ప్రోడక్ట్ మనం వాడుకోవాలి, నచ్చితే 10 మంది చెప్పాలి. ఇంకేం చెప్పాలి? కాళ్ళు ఏం సబ్జెక్ట్ అని చెప్పాలి. సబ్జెక్ట్ ఏం కావాలి? ధమాక్ మారాలి. ఇది ఓపెన్ కావాలి. ఓపెన్ అయితే అన్ని సినిమాలు వస్తాయి. ఎస్ఆర్ నో ఏది ఇప్పుడు గాయత్రికి చెప్పమని సబ్జెక్ట్ ఏందో, ఇందాక మాట్లాడి హైమావతి చెప్పమని ఏం సబ్జెక్ట్? సబ్జెక్ట్ లేదు. వాళ్ళ ఇల్లు ఎండిపోయింది, ఇంట్లో డబ్బులు లేవు. చిన్నప్పుడే అమ్మ నాయన చచ్చిపోయారు. భగవంతుడు ఇచ్చిన అవకాశం అని తిండి సగం తిని సగం నీళ్లు తాగి జామకాయలు తిని మీటింగ్ చేసినటువంటి టీం నాది. వాళ్ళని తిట్టినప్పుడల్లా వాళ్ళని తిట్టి నేను 1 గంట సేపు వేసుకుంటూ కూర్చున్నా. ఇట్లా మా మిస్సెస్ ఉంటారు, నన్ను తిట్టుడేందుకు వేసుకుంటాను. వాళ్ళని తిట్టకపోతే ఇలా మారరు. నన్ను తిట్టుకున్నా పర్లేదు ఇలా, కానీ రేపు పొద్దుగాల దే బికమ్ లీడర్స్. ఒక్క లీడర్ చెయ్యెత్తి మాట్లాడితే 1,00,000 మందికి ధైర్యం వచ్చేటటువంటి లీడర్స్ తయారయ్యారు. లేడీ లీడర్స్ ఏపీ తెలంగాణలో అలా గూగుల్లో అరుంధతి రాజు అని కొడితే వీడియో వస్తుంది. సర్వశ్రీ మల్లికార్జున అని చెప్తే వీడియో వస్తుంది. మీకందరూ చెప్పేది కూడా గదే రా. మీ మీద నాకేం కోపం ఉండదు. అడవులను అర్థం చేసుకోరా. ఏది అర్థం చేసుకోవడం అంటే మీకు నచ్చినట్టు బయటకు పంపించారట. వీళ్ళు జస్ట్ నా మీద రెస్పెక్ట్ తోటి మీ దగ్గరకు వచ్చి నార్మల్గా మాట్లాడతారు. డోర్లు పెట్టి గట్టిగా కూర్చోబెట్టడం పెద్ద విషయం ఏం కాదు. ఎస్ఆర్ నో అట్లా కూర్చుంటే లైఫ్ మారుతుంది సార్. దానికోసం చెప్పేది. 138 లగ్జరీ కార్లు లాంచ్ చేశారు 2018లో వెస్టిలో. ఎన్ని? అన్ని నార్తే సౌత్ లో లేవు. పొద్దుగాల 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు? 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయితే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, నీ దగ్గర ఉంటే గుంజుకొని బయట పడేస్తారు. వాటర్ బాటిల్ నాటల్లో. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఏమంటారు ఇన్కమింగ్ చేసినట్టు అవుట్ గోయింగ్ మళ్ళీ బయటకు వెళ్ళాలి. అందుకని నీళ్ళు తాగకుండా బాటిల్ గుంజుకొని ఉత్త చేతులతో లోపల పంపిస్తారు. కూర్చోవాలి. జాగు ఉంటే చైర్లో కూర్చోవాలి, లేకపోతే కింద కూర్చోవాలి. పాలిచ్చే తల్లులు కూడా కింద కూర్చుంటారు. పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మీటింగ్ జరుగుతుంది. ఒక్కడికి లేవు. అందుకే లగ్జరీ కార్ 138 వచ్చినాయి. అదే మీటింగ్ ఇక్కడ పెడితే టిఫిన్ అవసరం 600 తెచ్చుకుని టిఫిన్ చెప్పేది అట్లా ఎవరన్నా జర నిలబడి చూసుకోరు సార్. ఎవరికైనా తక్కువ లేవు నాతో సార్. నార్త్లో ఎవరికైనా బొర్రలు కనబడతారు మీకు? మార్వాడీస్ ఎవరైనా ఊర్లలో ఉంటే చూడండి. బొర్రలు ఉంటాయా సార్? ఎందుకు బొర్రలు ఉంటే వాళ్ళ తిండి అట్లుంటుంది సార్. వాళ్ళు చపాతీ తింటారని సొల్లు చెప్పకండి. వాళ్ళకి ఆకలి ఈడు ఉంటుంది, మన ఆకలి ఈడు ఉంటుంది. 2 రోజులు అయిపోతుంది. తినకపోతే అయితలేదు. వెయ్యాలి దీని మొత్తం ఇవాళ నేను ఒక 5-6 రోజులు బతికి చచ్చిపోకు. గుంత పచ్చి చిన్న చిన్న ఒక మల్లె మొక్క సార్, మల్లె చెట్టుకు పోసి ఆ మల్లె మొక్క దాని చుట్టుపక్కల అమ్మా ఓ తల్లి మీకు ఈ బూట్ క్యాంప్ సరిపోదు. కాళహస్తి తీసుకుపోయి అలా కలపాలి. అందరు కిరాయి నేను పెట్టుకుంటా కానీ తీసుకుపోయి లారీ వేసి వస్తాను. మీకు కూడా లీడర్స్ చెప్తున్నారు బూట్ క్యాంప్ తీసుకొస్తామని. అన్న మీరు ఎప్పుడన్నా గుర్రాల రేస్ చూసిరా? టీవీలో మాట్లాడతారా? మాట్లాడరా? గుర్రాలకు రేస్ జరుగుతుంది చూసిరా? మీరు చూసిరా? కార్లకు ఎప్పుడన్నా రేస్ పెట్టాక చూసిరా? రేస్ పెట్టి దాని మీద మొద్దుకేసినాడు బరువు వేస్తే మోసుకుపోతుంది. దాని డ్యూటీ అది, దాని జీవితమే అది. ఎస్ఆర్ నో? ఈ బిజినెస్ లో కూడా జర సెలెక్ట్ చేసుకోరు. గుర్రాలు గాడిదలు పట్టుకోసుకోకరు. బిజినెస్ గాడిది అంటే చెప్పిన పని చేసి ఇచ్చిన జీతం తీసుకుంటాడు. గుర్రం అంటే దానికి రేసు నేర్పిస్తే అది రేసు గుర్రం అవుతుంది. నువ్వు గుర్రాన్ని పట్టుకరా, రేసు గుర్రాన్ని తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంటికి వస్తే కాదు మచ్చా, నువ్వే బస్ సార్ నీ టీం వస్తే
వస్తే ఏం చేస్తావు బయట రేపొద్దు కాదు. ప్రపంచవ్యాప్తంగా తుమ్ము తులుపుతున్నటువంటి ఇండస్ట్రీకి మీరు నేను వచ్చినవి ఇవాళ నీకు తెలియదు విలువ. అంత అత్యంత అదృష్టవంతులు ఎవరు దీంట్లో అంటే ఇందాక మాట్లాడేటువంటి మన్సూరు, ప్రవీణ్, గణేష్, ఇవి యంగ్స్టర్స్ అందరూ. నాకు అసూయ కలుగుతుంది ఇలా చూస్తే. నాకు పెరిగాక ముందు ఎదురాలి ఈ వెస్టీజ్ అని చెప్పి. ఆ పిల్లగాడు ఇప్పుడు కాకపోవాలి తెలుసు. నేను వెనక ముందు ఆలోచించి ఇవ్వాలి పిల్లలు ఇవ్వాలంటే. ఎస్ఆర్నో నేను పోయి పెళ్లి చూపులో కూర్చుంటే ఏం చేస్తాడు పొరగాడు ఎంత వస్తుంది, ఏదో కథల బయట మాట్లాడడానికి వస్తుంది. ఎందుకంటే నేను పోయిందే షేర్ ఆటోలా. నా బైక్ ఉంది సొంతంగా. పెళ్లి చూపులకు రాకంటే మా దోస్తులు బండి ఇస్తే వస్తాం. నా బండి వాళ్ళు తీసుకుని నేను ఆటోలో పోయినా. ఆటోలో దిగితే అల్లుడికి వాల్యూ ఉంటుందా? అందుకే ఆడపిల్లలకి మగవాళ్ళకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడే స్టూడెంట్ ఉన్నప్పుడే చెప్తున్నా, పెళ్లి చేసుకుంటే పెళ్లి చూపులకు కారణమే పోవాలి, అది సొంత కారణమే పోవాలి. నిలబడంగా డిసైడ్ అయిపోవాలి ఓ అల్లుడికి కట్టుడే అని చెప్పి. ఎస్ఆర్లో ఆడవడో కోట్కిస్కా కొట్టంగాడు వచ్చి నువ్వు నచ్చలేని చెప్పుడేంద్రా, నువ్వే 10 మంది నిలబెట్టి నువ్వు నాకు నచ్చలేరా పొగడాన్ని ఎలగొట్టాలి. ఎస్ఆర్లో అది ఇక్కడ ఉంది. కొద్ది రోజులు ఒళ్ళొచ్చి పని చేద్దాం. అందరు పేద జీవితాలు తల్లి, ఎవరు కోటీశ్వరం కాదు, చిన్న చిన్న జీవితాలు. మా సీన్ సార్ నేను పాండ్ సార్ హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఒక దగ్గర ఏదైనా నెగిటివ్ వస్తే ముగ్గురం కూర్చొని కొంచెం బాధపడే సమయంలో సీన్ సార్ చెప్పే సైజులో నువ్వేం తెచ్చిన వాడు మనం గ్యారంటీగా గెలుస్తాం. ముగ్గురం కలిసి ఒకటే బైక్ మీద పోయి ఇప్పుడు మీటింగ్ చేస్తున్నాం కదా, మన ఊరోళ్ళు మనం తిరుగుతారు కదా, రేపు పొద్దుగాల ముగ్గురం 3 కార్లలో ఏసీలో తిరిగే రోజులు వస్తాయిరా. ఆడు ఊళ్ళోనే ఉంటాడు, మనం ఏం చేయొద్దు, ఊళ్ళోకి పోవాలి. మా ఊరు వాళ్ళ ఊరు మొత్తం 3 ఊర్లు ఒకటే వరుసలు ఉంటాయి. చెన్నారెడ్డిగూడెం, ఆరుట్ల, మంచాలు. నేను చెన్నారెడ్డిగూడానికి మంచాలకు మధ్యలో ఉంటాను, ఇద్దరి మధ్య పాండ్సార్ సీన్ సార్ మధ్యలో ఉంటాను. మేమేమనుకున్నా అంటే 3 కార్లు రాగానే ఎవరిని ఏమనొద్దు, ఎందుకు వస్తలేవురా అవన్నీ ఏం లేదు. 3 కార్లలో పోవాలి, ఊళ్ళో నడివిలు ఆపాలి, ఛాయ్ తాగాలి, కారెక్కి రావాలి. ఎవరిని ఏమనొద్దు. ఏమైందో అట్లా వచ్చిపోతున్నారు, ఏం లేదు మళ్ళీ రావాలి. ఎందుకంగా వెస్టేజ్ సింబల్ ఉండాలి. ఏముండాలి అని జస్ట్ అర్థమవుతుంది సార్. అట్లా అనుకోని మేము ధైర్యం తెచ్చుకున్నాం. మాకెవరు మోటివేట్ చేయలేదు సార్, ప్రామిస్ చెప్తున్నాం. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు మేము అటెండ్ అవ్వటం వల్ల సార్ మాటలు విని మేమంతా కావాలని ఇన్స్పైర్ అయ్యాం తప్ప మమ్మల్ని ఎవరు లేపలే. నాకు చదువు చక్కగా రాక నేను ప్రైవేట్ జాబ్ పోయినా, చదువుకొని బాగా చదువుకొని సీన్ సార్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. కానీ అక్కడ ఆయన కష్టాలే, ఇక్కడ నాకు కష్టాలే. పాండు ఊళ్ళో బర్రపని సగం చేసుకుంటే కండక్టర్ జాబ్ చేసి, కండక్టర్ చేసుకుంటే ఎవరైనా టికెట్ పోగొట్టుకుంటే ఆయన పొడి తింది. ఇట్లాంటి చాలా చిన్న స్థాయి జీవితాల నుంచి వచ్చినాయి కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినాం సార్. ఇబ్రాహీంపట్నం టీం అంటే మొత్తం మోగిపోతుంది ఇలా ఏపీ తెలంగాణ. ఇందాక సత్యం సార్ చెప్పినట్టు నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఇప్పుడు అడుగుతారు వాళ్ళు, సార్ టికెట్లు ఎవరు బుక్ చేసుకుంటలేదు సార్ బోట్ క్యాంప్ కు, జర మీ వీడియో చేసి పెట్టు, నేను కూడా వస్తున్నాను పెట్టు, ఎక్కడ టికెట్లు వస్తాయని చెప్తారు వాళ్ళు నాకు ఫోన్ చేసి. నాకంటే 6 సంవత్సరాల ముందు జాయిన్ అయిన వాళ్ళు నన్ను గెస్ట్ కి ఇన్వైట్ చేస్తున్నారు. వెస్టీజ్ లో పవర్ ఉన్నది, వెస్టీజ్ లో పవర్ ఉంది. మీ దగ్గర ఆకలి ఉంది, ఆ ఆకలికి కొంచెం డిసిప్లిన్ తోడు కావాలి, కొన్ని విలువలు తోడు కావాలి. నిలబడాలి, పోరాడాలి, రెండో ముచ్చటే లేదు. ఎందుకు సార్ వీళ్ళకి ఏమవసరం సార్, గిన్నెలు పోయాల్సిన అవసరం లేదు, మీరు పోయొచ్చు కదా, మీరే కదా తినేది. వీళ్ళు ఏమవసరం, ఎందుకు మోసుకోవాలి? ఈ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఎందుకు పోయాలి? వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ లక్షలు వస్తుంది అనుకుంటారా మీరు? అయ్యే విలువలు. వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా మీ క్యాటరింగ్ వాళ్ళు కనబడరా బయట? గిలాసులు వేసి కాడికి వెళ్ళి, అన్నం పెట్టి కాడికి వెళ్ళి, కప్పు పోసేది, మధ్యబంతులు వేసేది, పొయ్యిల కట్ట పట్టేది మొత్తం మాట్లాడి. వెస్టీజ్ అంటే ఏంటి అంటే అందరూ ఒక దగ్గర కూడి ఫ్యామిలీ లెక్క సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకరు 10 పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసుకుంటా అందరు ఫ్యామిలీ లెక్క ఎంజాయ్ చేసుకుంటా ఎవరి ప్రోడక్ట్ వాడు వాడుకోవడమే వెస్టీజ్. కాకపోతే అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉండేటటువంటి మార్గాన్ని డిసైడ్ చేసినాం మేము ఫస్ట్. అంటే మాకన్నా ముందు డిసైడ్ చేసి మేము మీకు చెప్తున్నాం. తిండి తినకుండా సాక్రిఫైస్ చేయగలగాల, కొద్ది రోజులు మీటింగ్ కూర్చోగలగాలి, 1 గంట 2 గంటలు కూర్చోవాలి. ఒక్కరోజు తినడం లేదా తల్లిలా లేడారో, ఒక రోజు కూర్చున్నారు, ఒక రోజు లేని ఫుడ్ లేని వాళ్ళు లేవా ఇలా? ఒక రోజు మొత్తానికి ఫుడ్ తినకుండా బతికిన జీవితాలు చాలా ఉన్నాయి. ఎస్ఆర్నో అలాంటి లైఫ్ నుంచి వచ్చినాయి కాబట్టి కొంచెం డిసిప్లిన్ గురించి 10 సార్లు అడుగుతాం. కొంచెం నిలబడండి, కూర్చోండి, ఇక్కడ ఏం చెప్తారో వినండి. నీకు వచ్చిన సబ్జెక్టు నేను తెలిపిస్తలేదు కానీ నీ ఒంటి నిండా వెస్టేజ్ విలువలు నింపుకుంటే నేను గెలవకుండా భగవంతుడు దిగొచ్చిన ఆపలేడు, ప్రామిస్. ముందు వెస్టేజ్ పట్ల డిసిప్లిన్ ఉండండి, దీనికి కొంచెం కనెక్ట్ అవ్వండి. మందిని ఏమైనా ముంచుతున్నావా సార్? ఇక్కడ పైసలు ఏమైనా కట్టిస్తున్నావా? జనాలు ఎలా హ్యాపీగా ఉంటారంటే ఆయన వచ్చిండు నిన్న మన వరపట్ల 4 కోట్ల రూపాయలు టోప్ పెట్టిపోయినాడు. WWAK ఎంతకంటే 3 ఇంతలు అయితే
ఎట్లయితే ఇంత కడితే మూడింతలు అయితే అని చెప్పి 1000 రూపాయలు కట్టిండు ఒక ఆయన, 3000 పడ్డాయి. హ్యాపీగా ఉండో లేదా? 10,000 కట్టిండు, ఎన్ని అవుతాయి? 30,000 పడ్డాయి. హ్యాపీగా ఉండో లేదా? ఇదే కూర్చో 1,00,000 కట్టిండు, పీకింది అది కాదు. ఒరే 1000 రూపాయలకు 3,000 ఇచ్చే బ్యాంక్ ఏడుందా భోషణికి అని ముందు అడగాలి కదా. వచ్చినా నువ్వు గుందుకుంటువి, నీకు వచ్చిన ఎక్కడి నుంచి ఇంకొంచెం చేయకూడదు, నీకు వచ్చినాయి పైసలు. చాలా మంది నాకైతే నాయనకు వచ్చినాయి సార్, ఎవరిని ముంచుకు వచ్చినాయి. నీకు కాన్సెప్టే లేనటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధమే లేదు. అదే నేను మొత్తుకునే మాట, కొన్ని వందల మీటింగ్లు చెప్పే మాట. సార్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, నా పేరు సైదులు. వెస్టీజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ కి రాకముందు 11 సంవత్సరాలు నేను ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్. ఇది నా డ్యూటీ. 50,000 జీతం వచ్చేటప్పటి వరకు నేను మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయ్యేంత వరకు నాకు చాలా మంది చెప్పారు, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దని. నేను ఎవరిని పట్టించుకోలేదు. అక్కడే ప్రమోషన్ కోసం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేసేది అదే జాబ్లా, మళ్ళీ బయట కాదు. కరెక్ట్ లాక్డౌన్ వచ్చినప్పుడు నా జీతం 50,000 నుంచి 15,000 అయినప్పుడు నాకంటే ముందు మీతో మాట్లాడిన సీన్ సార్ నా డిగ్రీ క్లాస్మేట్. వెస్టీజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పి నాకు వెస్టీజ్ పేరు పంపిస్తే నేను గూగుల్లో కొడితే ఇట్లా అన్ని సబ్బులు కనబడ్డాయి. అప్పటికే దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంది కాబట్టి, ఒంటి నిండా నెగిటివ్ ఉంది కాబట్టి, షీన్గానికి ఏం పోయే కాలం వచ్చింది సబ్బులు అమ్ముకుంటున్నా అనుకున్నాం మనం మోతవర్లం కాబట్టి. సబ్బుల కంపెనీలో మీటింగ్లు ఏముంటారో, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా రుద్దుకోవాలి, సబ్బు ఎట్లా వాడాలని చెప్తారని సెటైర్లు వేసేది దాని మీద. ఇంటికి వచ్చి వాడు సోఫాల కూర్చొని వెస్టీజ్ గురించి నాకు చెప్తే నీళ్లు, చాయ్, బిస్కెట్లు, పకోడీ ఇచ్చేది. పోతాడే మన తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. ఎందుకంటే సైతాన్ని ఆడుతాను ఎత్తి మీద, నేను కూర్చొని బయటికి కారు వస్తుంది, అరే తప్పుకోలేదు, మీ ఇంట్లో పార్కింగ్ లేదు, డ్రైవింగ్ రాదు, నీకు కారు రావద్దు, నువ్వు నడవాలి, ఫస్ట్ బాత్రూమ్ కలవాలి పిల్లలాగా. నాకు కూడా అట్లా నెత్తి మీద కూర్చొని సీన్ సార్ 4 నెలలు నా ఎంత పడితే పోలే. ఒక్క మీటింగ్ 6 కూర్చున్న మీటింగ్ సార్, ఇంత సినిమా లేదా? 6 కూర్చున్న మీటింగ్ లో కూర్చొని బిజినెస్ ఏందో తెలుసుకొని, ఎస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ డిఫరెంట్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఇస్ డిఫరెంట్, చైన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ గోయింగ్ టు బి ఏ పొటెన్షియల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. చాలా లక్షల మంది, కోట్ల మందికి అవకాశం ఉంది దీంట్లో. కాకపోతే ఒరిజినల్ దానికి గవర్నమెంట్ చట్టం చేసింది. ఒరిజినల్ ఏందో తెలియక జనాలు పైసలు వస్తే చాలని చెప్పి 10 మందితో కట్టించి వాళ్ళని ముంచి వీళ్ళు కూడా మునుగుతుంది. పైసా సార్ ఒక మాట చెప్పండి నాకు, నేను ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టిన గ్రేటా కాదు? మాట్లాడాలి మళ్ళా. ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టిన గ్రేటు. ఆ పైసలు ఎట్లా సంపాదించిన మీకు చెప్పలే కదా. నైట్ పూట గంజాయి సప్లై చేసి సంపాదించింది. గ్రేటేనా? తొక్కుతారు కింద పడేసి ఊళ్ళో ఆడోళ్ళకి. ఎస్ఆర్లో నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి వెస్టీజ్ గ్రేట్ కాదు మచ్చా. ఏం చేస్తే ఆ డబ్బులు వచ్చిన పని గ్రేట్ కాబట్టి వెస్టీజ్ గ్రేట్. నీకు లక్షల ఎన్నికలు వస్తున్నాయి, పైసలు కట్టినట్లా ఇంకొందరికి కట్టిస్తేనే కదా. ఎస్ఆర్లో ఇక్కడ బిజినెస్ ఏంటిది? 1920లో మొదలైన కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఇండియాలోకి వచ్చింది 1990లో. మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చట్టం చేసింది 2016లో. ఆ చట్టాన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది 2016లో. చట్టం చేసింది 2021 డిసెంబర్ 18 దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి పూర్తి ఫైనల్ చట్టం చేసింది 2023 జూన్ 21. ఇది డైరెక్ట్ సెల్లింగ్ చరిత్ర. దీంట్లో బిజినెస్ ఏంటి అంటే, కంపెనీ తయారు చేసినటువంటి ప్రొడక్ట్ తీసుకొచ్చి యాదగిరిగుట్లో స్టోర్ ఉంటే యాదగిరిగుట్లో, భువనగిరిలో ఉంటే భువనగిరిలో స్టోర్ లో ప్రొడక్ట్ పెడతారు. మనం ఫ్రీగా వెస్టీలో జాయిన్ అవ్వాలి. ఏం చేయాలి? ఫ్రీగా. పైసలు కట్టడు, మందిని ముంచుది కాదు మచ్చా. ఫ్రీగా ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడో, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఇస్తే మీకు ఐడి ఇస్తారు. ఐడి నెంబర్ తీసుకుపోయి చెప్తే మీ పేరు చెప్తారు. 56476742 అన్న నెంబర్ చెప్తే ఆర్డర్ ప్రైజ్ లో నేను చెప్తాను. చెప్పగానే వెస్టీలో ఉన్న 450 ప్రొడక్ట్లలో నీకు నచ్చిన 2, 3, 4, 10 కొనుక్కో. ఏవి కొనుక్కోవాలి? చీరలు, జాకెట్లు, పర్సులు, బ్లాకెట్లు, ముక్కు పుల్లలు, చింతపండు, ఆవకాయ, అలవేలుగడ్డ, ఇస్త్రీ పెట్టెలు, సీలింగ్ ఫ్యాన్లు కాదు. రెగ్యులర్ గా నీ ఇంట్లో వాడేటటువంటి ప్రొడక్ట్స్, నీకు కావాల్సినటువంటి హెల్త్ సప్లిమెంట్లు ఏమైనా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. అయితే ఈ ప్రొడక్ట్ల మీద ఏం చెప్తున్నా అంటే, మీరు వాడండి, నచ్చకుండా రిటర్న్ చేయండి అని రాసిపెట్టి. ఏమని? ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా రిటర్న్ తెచ్చేవని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. వెస్టీజ్ చెప్పినటువంటి ప్రైమ్ అబ్జర్వేట్ కేటగిరీ చూసి కదా, సిఎండి డాప్స్, అబ్జర్వేట్, దాని తర్వాత ఎనర్జీ బూస్టర్, దాని తర్వాత కాంబయోటిక్స్. నేను ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోయి కాంబయోటిక్స్ మాట్లాడగలుగుతాం.
ఈ బయట కారం ఉప్పు కారం కంపెనీలు వచ్చినాయి కదా, అదంటే కారం ఉంది, ముక్కులలో ఉన్నాయి, బ్రాస్లెట్ ఉంది, నువ్వు కట్టు ఇంకో ఇద్దరు కట్టి నీకు వర్తనే ఉంటాయి. వాడు పోయి కలెక్టర్ దగ్గర ఏం మాట్లాడతాడు? ఓన్లీ పైసల గురించే మాట్లాడాలా? ఇంకా కాన్సెప్ట్ ఏమైనా ఉందా? పైసలే ఇట్లా ఇగో ఈ ప్రాసెస్ లో జనాలు ముంచితే నీకు పైసలు వస్తాయి. ఇప్పుడు మీరందరూ తలా 10,000 కడితే నాకు 10 లక్షలు వస్తాయి రావు? నాకు వచ్చిన 10 లక్షల రూపాయలు ఇంకో 10,000 మందితో కట్టి వచ్చలేదు. అది జరుగుతుంది బయట, జాగ్రత్త. మీలో చాలా మంది దానికి ఆకర్షితులు అయిపోయి టెంపరీ ఇన్కమ్ కోసం నా ఇల్లు అయితే నింటుంది కదా అని చెప్పి తీసుకుంటున్న ఎవరైనా ఉంటే అది పాపపు సొమ్ము, జాగ్రత్త. ఒక్క రూపాయి వస్తే మిత్తి కలుపుకొని 10 రూపాయలు పోతాయి మంచి ఫ్యూచర్ లో. ఇప్పుడు నీకు నేను చెప్పిన అర్థం కాదు కానీ కొరిగినాక తెలుస్తుంది. బీ కేర్ఫుల్. పైసలు కడితే మోసం 1000%. మీరు ఎవరితో డిబేట్ కన్నా నేను రెడీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నేను పోలీస్ స్టేషన్ లో చెప్పిన. పోలీస్ స్టేషన్ లా, ఒక పోలీస్ స్టేషన్ కాదు, 20-30 పోలీస్ స్టేషన్లో చెప్పిన. ఫోటోలు కూడా చాలా ఉన్నాయి, కావాలని క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ సిఐకి ఎస్ఐ కూడా నేను ప్లాన్ చెప్పిన. నేను 1000 రూపాయలు కట్టించే చెప్పి చూస్తా. ఆన్నే 2 లాఠీలు ఎదుగుతాయి. చూడండి, గమనించండి ఒకసారి. ఎందుకు సాధన చేయాల్సి వస్తుంది ఆ బిజినెస్? హైదరాబాద్ నడిబట్లో నా బ్రాంచ్ ఆఫీస్ ఉంది, వెస్టీజ్ది. పైసలు కట్టించేది ఏడని చెప్పు నాకు. ఈ ఆఫీస్ ఎక్కడా? ఎందుకు ఆఫీస్ పెట్టలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఎందుకు అంటే నువ్వు లేపితే దొరకదు కాబట్టి నీకు అడ్రస్ ఉండదు. హైదరాబాద్ లో నువ్వు నిలబడ్డ దగ్గర నుంచి నీకు ఏడు ఇష్టం ఉంటాడు నిలబడి. నువ్వు నిలబడ్డ కాడికి వెళ్ళి 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది వెస్టీజ్. అది డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు ప్రొడక్ట్ వాడుతూనే ఉండాలి. కిరాణా షాప్ ఉన్నట్టు ఉంటుంది, పోయి కొనుక్కొచ్చుకోవాలి. నువ్వు వాడుకుంటూనే ఉండాలి. నీకు నచ్చపోతే రిటర్న్ చేయాలి. బాగుంటే నీ ఫ్రెండ్స్ చెప్పు. ఫ్రెండ్స్ చెప్పడం కూడా మ్యాండేటరీ కాదు. నువ్వు 10,000 కట్టే కాదు ఇంకొంత కట్టకపోతే నువ్వు మునుగుతావు. ఎస్ఆర్ నో. ఇక నీ సబ్బు నువ్వు కొనుక్కున్నావు, వాడినావు, ఎవరు జాయిన్ చేయలే. ఏమైనా ఆశ వస్తుందా సార్? ఎంత పెద్ద స్కామ్ తెలుసా అది? లక్షలు కడుతున్నారు కదా. నేను రూపాయి సినిమా చెప్తాను, లక్షలు చదువుతా అవసరం లేదు. చాలా మంది తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తాను. 1 రూపాయి కట్టిస్తే నీకేమన్నా కట్టినట్టు ఫీలింగ్ ఉంటుందా సార్? ఇంకొక ఈయన దగ్గరికి పోయినా, రూపాయి కట్టు అని అడిగినా. ఏం మనిషి ఉంటారు ఇవన్నీ నేను కట్టాను, ఇవన్నీ ఫేక్ ఏదో చెప్పి నాకు రూపాయి గురించి. 1 రూపాయి కూడా లేదా దగ్గర. ఏం మర్చిపోయాను, ఇంత పొడవు ఇంత లాగున్నావు, రూపాయి లేదా? ఏదో తిట్టిన శరానికి వచ్చి తలగవాడు పోరా అని చెప్పి నా మొక్క మీద రూపాయి వేస్తుందో లేదు. అంటే ఏదో రకం 1 రూపాయి కట్టియచ్చు. 1 రూపాయి ఒక్కరితోటే కట్టియొచ్చా? 1 కోటి మందితో కూడా కట్టియొచ్చా? 1 రూపాయి 1 కోటి మంది కట్టి ఎన్ని అవుతాయి? 1 కోటి రూపాయలు అయితే 10 కోట్ల మంది కడితే 10 కోట్ల మంది కష్టపడి ఎక్కడైనా అప్పు తెచ్చి కట్టినా ఉత్తగిట్లు ఇసిరేసిన రూపాయి ఉత్తగిట్లా ఇసిరేసిన పైసలు ఎన్ని అయినాయి? నేను ఏం కాన్సెప్ట్ చెప్పినా పక్కకు పెట్టాను. 10 కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉండగా నేను కంపెనీ ఎత్తేసిన. నాకు లాసా లాభం అన్న మాట్లాడ? లాసా లాభం? ఎంత లాభం? ఎంత? ఈయనకి ఎంత లాసు? పోతున్నా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు? లాఠీ చూపిస్తారు కంటే ఏమన్నారు, ఫుల్ ఉంది కదా ఆఫ్ అయితే వెళ్ళిపో అని చెప్తారు. మీకు చీప్ విషయం రూపాయి అంటే జరిగిన స్కామ్ ఎంత? ఇప్పుడు ఎవరన్నా పైసలు కట్టించేదానికంటే మీరు చేసేది కూడా అదే పాపం. 10 కోట్ల రూపాయల స్కామ్ చేయడం కోసం 1 రూపాయి తోటి ఎంకరేజ్ చేస్తున్నారు. 1 రూపాయి కడితే 10 కోట్ల స్కామ్ అయితే మరి 10,000, 20,000, లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కడుతున్న పరిస్థితి ఏంటంటావు? ఎన్ని కోట్ల స్కామ్ అవుతుంది అది? పోనీ 10 కోట్ల రూపాయల స్కామ్ అయ్యింది అని ఎవడన్నా చెప్తాడా బయట? రూపాయి సిగ్గుపడి నేను ఒప్పుకున్నా, రూపాయి సిగ్గుపడి నేను ఒప్పుకుని. 10 కోట్ల మంది రూపాయి ఎవరు చెప్పరు. కానీ వచ్చింది ఎంత? పోయింది ఎంత? అది జరుగుతుంది. స్కీమ్ కాదు, ఇది స్కామ్. 2013లో పైసలు కట్టించేదాన్ని మోసం అంటారు. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, పిరమిడ్ స్కీమ్ అంటారు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ 2013లో దీన్ని బ్యాన్ చేశారు. పూర్తిగా ఆఫ్ కాదు, పూర్తిగా బ్యాన్ చేశారు. అందుకే నీకు ఎక్కడ ఆఫీసులో స్టోర్ కనబడే మొత్తం ఆన్లైన్లే. వాడు ఏం చెప్తారంటే, అరే 10,000 లేవారా, వస్తే 1,00,000 వస్తాయి రా, పోతే 10,000 ఏముందిరా, కొండకెంటికే చేసినట్టు వస్తే 1,00,000 వస్తుంది. నీ ఆశ ఏంటంటే అప్పులు చాలా ఉన్నాయిరా, ఒక్క 10,000 తోటి 1,00,000 వస్తుంది అంటే పోతే పోనీ మస్తు పోయి 10,000 పోతావా నువ్వు ఇచ్చిపెట్టు. 1,00,000 మంది అట్టే ఇచ్చిపెడుతు బయట. 1,00,000 మంది 10,000 ఇచ్చిపెడితే ఎన్ని అవుతాయి? 10 కోట్లు, 10 crores. ఎస్ఆర్లో అంటే స్కామ్ ఎంత జరిగినట్టు. అందుకే దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరు మీద గవర్నమెంట్ పూర్తిగా పనిచేసిన తర్వాత మోతవర్లు అది బంద్ చేయకుండా మళ్ళీ ఏం చేశారంటే పైసలు కట్టిస్తే మోసం కాబట్టి
గవర్నమెంట్ ఇచ్చిన చట్టంలో ఏం రాసిరంటే ఇగో ఈయన దగ్గరకు పోయి ఈయన జాయిన్ చేయగానే పైసలు వస్తే ఫ్రాడ్. ఒకవేళ ఈ పర్సన్ నేను జాయిన్ చేసిన చెయ్యంగానే నాకు డబ్బులు వస్తే అది మోసం, అది ఫ్రాడ్. నేను జాయిన్ చేసిన పర్సన్ ఏమన్నా ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే ఆ పర్చేజ్ చేసినందుకు ఆ సేల్ జరిగింది కాబట్టి, ఒక ప్రొడక్ట్ అమ్ముడు పోయింది కాబట్టి, ఆ అమ్ముడు పోయిన ప్రొడక్ట్ గురించి ఆయన చెప్పింది నేనే కాబట్టి మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు ఆయనకి థమ్స్ అప్ పైసలు ఎట్టిస్తారో ఇక్కడ నాకు అట్లా ఇవ్వచ్చు. ఇది జెన్యూన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనిషిని జాయిన్ చేస్తే పైసలు వస్తే ఫ్రాడ్, జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్ కొంటే ఏదైనా బిజినెస్ జరిగితే అది జెన్యూన్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన చట్టం. మీకు ఒక్క లైన్ లో చెప్పిన 13 పేజీలు ఉంటే చదువుకోండి. అట్లా చెప్తే వీళ్ళు ఏం చేసిరంటే ఓహో ప్రొడక్ట్ ఉంటే జెన్యూనా, పైసలు కడితే మోసమా అని చెప్పి మీరు మాట చెప్పండి. నాకు డైలీ దొంగతనం చేసుకోండి. ఓసారి దొరికింది పోలీసు వాళ్ళు, లాకప్ లేచి మెత్త కుదిరు గుప్ప దొంగతనం బంద్ చేస్తున్నా, ఊరు మార్చేస్తున్నా. దొంగతనం అయితే చేస్తాడు, బంద్ చేయడు. ఇక్కడ కూడా ఈ పైసలు కట్టిస్తారు తినమరిగింది కాబట్టి అది బంద్ చేస్తే రోడ్డు మీదకి వస్తామని భయంతో ఇది బంద్ చేయొద్దు, పైసలు కట్టేయాలి. కానీ గవర్నమెంట్ చెప్పింది ఎట్లా, ప్రొడక్ట్ ఏమైనా ఉండాలని చెప్పారు కాబట్టి ఏదో ప్రొడక్ట్ పెడతాం. ఏదో ఒకటి అంటే ఏమేమి పెట్టింది తెలుసా, 13,000 కట్టిస్తాడు ఒక ఆయన, 2 చీరలు, ఒక సూట్ బట్ట, 2 బూట్లు ఇస్తారు. ఈ కాలు కొట్టి ఆ కాలు. నీ పెళ్ళైందా? అయినా నీ కాలే కదా, కాలే కదా, ఒక్కసారి కూడా కాలే కదా. ఇప్పుడు ఈయన వీళ్ళ అన్న ఇద్దరు రూమ్లు ఉన్నారు సార్. ఈయన వీళ్ళ అన్న ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. నేను పోయినా, వీళ్ళ అమ్మనే వీళ్ళ దగ్గర లేరు. వీళ్ళ బట్టలు గిట్టలు వీళ్ళ బట్టలు ఎవరు పట్టుకోరు, వీళ్ళే తెచ్చుకోండి. నేను వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళకి ప్రోడక్ట్ అమ్ముతున్నా. ఏం ప్రోడక్ట్ అంటే పంజాబ్ డ్రెస్ మొత్తం బాగా చెప్తున్నా. ఇది కొనుక్కొని పైకి మంచిగా సెట్ అవుతుంది, ఈ పంచి కాదు పైన ఏమంటారా టాప్ బాగా సెట్ అవుతుంది, ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది నేను చెప్తున్నా. ఏమన్నా అన్నాను పోసాన్ కృష్ణ కంటే డేంజర్ మెంటల్ కృష్ణ కదా అంటారు. ఎస్ ఆర్ నో? మరి తప్పు అయినప్పుడు అవసరం లేకపోయినా 2 చీరలు కొనుక్కో, ఒక సూట్ కొనుక్కో, 2 బూట్లు తీసుకో. నువ్వు బర్ల కాసినా సూట్ వేసుకో, నువ్వు సంట్రింగ్ పని చేసినా బూట్లు కొనుక్కో అంటే ఏమన్నారు? వాళ్ళు కూడా మెంటల్ కృష్ణ కావాలంటే అన్న నాకు అవసరం లేని తోటి ఎందుకు కొనాలి మీరు చెప్పండి. నాకు మా ఇంట్లో ఆడవాళ్ళు లేదబ్బా, నేను చీరలు కట్టుకోను, ఏం చేయాలి? తక్కువ అంటే ఏమన్నా? అరే భోషడికే మా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్ నేను వాడేది అమ్మితే అది బిజినెస్, అది బిజినెస్. నాకు అవసరం లేని ప్రోడక్ట్ నువ్వు వంట కడితే అది ఫ్రాడ్. అట్లా చీరలు ఇళ్ళలో నిండిపోయింది చాలా మంది ఇళ్ళలో. ఈ చీరలు అయిపోయింది. ఇప్పుడు ముక్కు పుల్లలు ఆయన వచ్చిన ఆయన ముక్కు పుల్లలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది జాయిన్ అయితే పైసలు ఎక్కువ వస్తాయి. అది ఒక్కటి పట్టుకుంది. ఎందుకు జాయిన్ కావాలి, ఏం చేయాలి, అసలు పని ఏంటిది అందరూ మర్చిపోయారు. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటివంటే బయట థమ్స్ అప్ తాగని మహేష్ బాబు దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మ్యాగీ నూడిల్స్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా పెట్టినటువంటి అమితాబ్ బచ్చన్ మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు తింటానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. వీళ్ళెవరు కూడా ప్రొడక్ట్ వాడకుండా జనాలకు అర్థమైన ప్రొడక్ట్లని అంటగట్టి విమల్ గుట్కా, రాజనివాస్ పాన్ మసాలా లాంటి గుట్కాలు కూడా జనాలకు అలవాటు చేసినందుకు రిటర్న్ మనం పైసలు ఇస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఎస్ఆర్ రావు అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీస్ మనకు చెప్పే ప్రొడక్ట్ వాళ్ళు వాడరు, అవునా? వాళ్ళు వాడరు కాబట్టి ఏదైనా చెప్తారు. ఇంత థమ్స్అప్ పొంకాలు పెట్టుకొని 3-4 గుట్టలు దొంగతారు మహేష్ బాబు. వాస్తవేనా? మనం చూసేది వాస్తవే కానీ నిజంగా దొంగతారా? నువ్వు 200 ml నువ్వు ఆగితే ఇంత దొంగిరావు అని చెప్పి ఆవేశపడిపోయి 2 లీటర్ డబ్బా తెచ్చుకొని దొంగతావు. నువ్వు దొంగతావా? నీ మోకాళ్ళే పని చేశారు. ఇందాక అబ్బాయి వచ్చింది అన్న నాకు ఎన్నుకూస ప్రాబ్లం 20 years కూడా లేదు. ఒక ప్రొడక్ట్ బంద్ అయిపోయినా కూడా ఎట్లా నడుస్తుంది మీరు ఆలోచించండి. మ్యాగీ నూడిల్స్ బంద్ చేశారు, గుర్తుందా? తింటే సస్తారని చెప్పారు, గుర్తుందా? ఇప్పుడు ఉందా, బంద్ అయిందా? నడుస్తూనే ఉంది కదా. బంద్ అయిపోయిన ప్రోడక్ట్ ఎట్లా నడుస్తుంది ఆలోచించండి మీరు. ఫెయిర్ అండ్ లవ్లీ బంద్ అయింది, నడుస్తుంది గ్లో అండ్ లవ్లీ పేరు మీద. టవ్ షాంపూ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయో బంద్ అయినాయి? బంద్ అయిపోయిన ప్రోడక్ట్ నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ పేరు ట్రెడిషనల్ మార్కెట్. దానికి ఆల్టర్నేటివ్ గా మీన్స్ క్వైట్ ఆపోజిట్ గా వాడినోడు మాత్రమే ప్రొడక్ట్ గురించి చెప్పే ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్. మీరు వాడాలి, అది ఎట్లుందో మీరే చెప్పాలి. సరే మీరు చెప్పు సార్, నాకు అన్నం బాగుందా లేదా ఎవరు చెప్పాలి? కూర బాగుందా లేదా? కళ్ళు సినిమా అంటే ఏదైనా అనుభవించినోడే మాట్లాడాలి. ఎస్ఆర్ రావు ఫెయిర్ అండ్ లవ్లీ ఎవరు చెప్పుకున్నాడు?
తెల్లగా ఉన్నామని చెప్తుంది. ఆమె తెల్లగా ఉన్నా దాంతో అయితే కాదు. ఎస్ సార్ నో మనోళ్ళు ఏమనుకుంటారంటే ఆమె అంత తెల్లగా అయితే నిధి పెడితే వచ్చిందని పొద్దు నుంచి 4-5 సార్లు అంటింది. మన ప్లాస్టిక్ చేసిన గోడ లప్పని తగ్గించారు. ఎవరైనా తెల్లగైనారా? 6 వారాల్లో మిలమిల్లాగే తెలుగు ఎవరికైనా వచ్చిందా? నేను 6 వారాలు కాదు 60 రోజులు నల్లగైనా 100 మంది చూపిస్తుంది. తెలుపు నలుపు లేదు, స్కిన్ కలర్ భగవంతుడు ఇచ్చిన అట్నే ఉంటుంది. ఏదన్నా ఫేమస్ స్క్రీన్ వాడితే స్కిన్ మీద రోగం రాకుండా అంటే కలర్ మారదు, కానీ టీవీలో కలర్ చేయండి తెల్లటి కదా. అది మోసమా కాదా? ఫ్రాడా కాదా? ఇంట్లో వాడేటటువంటి చాక్ పీస్ చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు కడుపులో మోర్ల పోసినట్టు పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ వరకు కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది బయట. అట్లా జరగొద్దు అంటే ప్రొడక్ట్ ఎవరు చెప్పాలి? వాడినోడు చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని చట్టం చేయడం జరిగింది. అదే కాన్సెప్ట్ లో 120 దేశాలు దీన్ని చట్టాలు చేశారు. మన గవర్నమెంట్ నిన్న చెప్పి తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినాయి. ఇప్పుడు మనకి మేలుకు వచ్చింది, ఇప్పుడు వస్తారు మన వాళ్ళు. ఇప్పటి కూడా ఇంకా బయట లోపల ఇంట్లో చాలా మంది చెప్పి కదా. ఇంత గొప్ప ఇండస్ట్రీ అని చెప్పి వేరే దేశాలు రెడ్ కార్పెట్ కలిపి సార్ ఇప్పటిదాకా మీ దేశంలో వెస్టేజ్ ఎందుకు సార్ ఇంత తక్కువ చూసారు, మీరు మన దేశం రావడం అదృష్టం అని చెప్పి మన కంపెనీ పోయినటువంటి దేశాలను ఎత్తి మీద పెట్టుకుంటుంటే మన వాళ్ళకి ఉప్మా సరిపోలే, ఉప్మా ఉల్లిగడ్డ రాలే. ఆలోచించండి ఒకసారి ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. ఒక్కసారి లాక్డౌన్ వచ్చింది అనుకో సార్, ఇంకోటి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తే రియల్ ఎస్టేట్ నడుస్తుందా? ఆ పైసలు కట్టించేది నడుస్తుందా? ఈ చీరల కంపెనీ నడుస్తుందా? సబ్బు నూనె అది వస్తుంది. నువ్వు నేను ఇవాళ కొట్టుకుంటాను ఇమ్యూనిటీ అని. 2004లో అంటే కరోనా గురించి చాలా కూడా తెలియనప్పుడు, ఇమ్యూనిటీ గురించి ఎవరికి క్లారిటీ లేనప్పుడే మైండ్ లో ఇమ్యూనిటీ అనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొచ్చి ఇమ్యూనిటీ బూస్టర్లు లాంచ్ చేసినటువంటి గ్రేట్ విజనరీ మేనేజ్మెంట్ వెస్టేజ్ మేనేజ్మెంట్. 2004లోనే ఇమ్యూనిటీ బూస్టర్లు ఉన్నాయి మన కంపెనీలో. కరోనా లాక్డౌన్ లో కొన్ని 100 లక్షల మంది పేషెంట్లను సేవ్ చేస్తాయి మన సప్లిమెంట్. అది కాన్సెప్ట్. మనం వాడినటువంటి ఒక ప్రొడక్ట్ ఆరోగ్యాన్ని మనం అనుభవించి అది బాగుందా లేదా 10 మందికి షేర్ చేస్తే ఆ షేర్ చేసినప్పుడు ప్రొడక్ట్ నాకు వెళ్తుంది అంటే కంపెనీకి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో నువ్వు మంచిని మంచినావు కాబట్టి ఆ ప్రొడక్ట్ నువ్వే చెప్పినావు కాబట్టి ఆ ఆదాయంలో నీకు షేర్ ఇస్తున్నాడు. అది బిజినెస్. జనాల్ని మోసం చేస్తున్నావా మంచి చేస్తున్నావా? నీకు జరిగిన మంచిని 10 మంది చెప్తాను, నీకు నచ్చకపోతే నాకే ఏమని అడుగుతున్నాడు బాజాబ్తా. దీన్ని పట్టుకొని పోయి ఏకరకాయలు ఆడుతాడు. మస్తగా చూసినావు ఎట్లాంటివి పోయి మస్తగా చూసినంటే ఇంకొక బెంజికారం ఉండాలి కదా. బండికి పెట్రోల్ లేదు, ఎంకైనా పంచర్ అయితే ముందందరూ గట్టిపోతుంది. ఎస్ సార్ నో. చిన్న చిన్న జీవితాలు కూడా ఈరోజు వెలిగిపోతున్నాయి సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అయితే స్టార్టింగ్ లో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే జనాలకు ఎవరికి డబ్బు అవసరం లేక దీన్ని అవాయిడ్ చేయట్లేదు. నాన్ హోల్లో దిగుతున్నారు లేదు సార్, మొత్తం మనిషి మొత్తం కంప్లీట్ గా మురికి ఉంటుంది, మొత్తం దిగుతాడు. ఇక్కడ కూర్చున్నాడు ఎవరైనా దిగుండో లేదో తెలియదు కానీ సాహసం చేస్తారు సార్. ఎవరన్నా ₹1,00,000 ఇస్తారో నేనైతే దిగాను సార్. నాకు నేను దిగలేను, నా వల్ల కాదు. కానీ దిగుతులేదు బయట. దేనికోసం మాట్లాడడం? దేనికోసం? ఎన్ని కోట్లు ఇస్తారు ఆయనకు? నేను మాట్లాడే అందరూ ఇంత తీసుకో అంటారు లేదు ఇస్తారా? అలాంటి కష్టమైన పని చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చా లేదా? దానికోసమే దీన్ని చట్టం చేయడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క కంపెనీ, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒకే ఒక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ముద్ర వేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటే సబ్బులు అమ్ముకుంటున్న బిజినెస్ కాదు. ఇట్లా సూట్ వేస్తే కలెక్టర్ పక్కన నిలబడ్డా మనకే షైనింగ్ రావాలి, అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. వెనకాల సూట్లు వేసుకున్న వాళ్ళు, పొద్దుగాల స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా డ్రెస్ కోడ్ వేసిన వాళ్ళు ఒరిజినల్ మీకు తెలియదు. అంత మొత్తం బాలకేసి వచ్చాయి నా దగ్గరే. ఎవరో సదస్సున్నాడో అరుగుతున్నాడో ఆడ కొంచెం క్లాస్ ఉంటారు, మొత్తం ఊరుమాసాయి. కానీ అందరూ ఇప్పుడు మెరిసిపోతున్నారు అంటే పవరా ఒక్క మహానుభావానికి వచ్చిన ఆలోచన సార్. ఒక్క మహానుభావుడు మైండ్ లో నేను తలుచుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అత్యంత ప్రొఫెషనల్ ఇండస్ట్రీగా జనాలను పరిచయం చేయాలి. It is not the business of selling a soap, it is the business of giving a hope. కొన్ని లక్షల మంది తలరాతలు మార్చే శక్తి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఉంది. కానీ దీన్ని ప్రజెంట్ చేయాల్సిన విధంగా ప్రజెంట్ చేయట్లేదు. మీటింగ్లలో చెప్పాల్సిన విధంగా చెప్తలేరు. మోటివేట్ చేస్తున్నారు, లేపుతున్నారు, మ్యూజిక్లు పెట్టి దిమ్మడి దంచుతున్నారు తప్ప ఒరిజినల్ ఏది ఎవరు చెప్తారు కూడా.
ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం అది. జనాలకు పని చేయాలని రెడీగా ఉన్నారు, కానీ ఏం చేయాలి, ఈ బిజినెస్ ఏంటిదని తెలియక ఆగిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం దాని గురించి? ఏం చేయాలి? కడుపు నిండా ఆకలితో ఉన్నోనికి యాదగిరి గుట్ట కింద అన్నదానం పెడుతున్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా గొర్ర గుంజుకుపోయి పండబెట్టి అన్నం కుక్కి తినబెట్టాల. ఈడ కూడా నీ వెనకాల ఆకలి ఉండి నీ పిల్లలు కూడా నా లెక్కన చిన్న స్కూల్లో చదువుతుంటే, మీ నాయన కూడా ఇప్పటికీ బురదలో పనిచేస్తుంటే, మీ అమ్మ కూడా నువ్వు ఎప్పుడైనా బాగుపడితే చూద్దామని వెయిట్ చేస్తుంటే, నీ భార్య కూడా నువ్వేమైనా వీక్తే చూద్దామని చూస్తుంటే, నీకు ఇది రాదు ఇది కాదు కూర్చుంటావు. ఇల్లు మొత్తం ఏడి కాడికి కాలిపోయినా నా జీవితం మారాలంటే తాడో పేడో తెలుసుకోవాలని కుర్చీలకి వెళ్ళి లేవకుండా కూర్చుంటావు నువ్వు. నేను అట్లా డిసైడ్ అయిపోయాను. స్టార్టింగ్ మీటింగ్లో పోయి కూర్చొని ఇంకా లేవులే ఏమన్నా కానీ ఇట్లాంటి జీవితాలు చాలా తినలేదు సార్. నేను చాలా పూటలు అన్నమే తినలేదు. లాస్ట్కు నైట్ కూడా అన్నం లేకపోతే మామిడికాయ పచ్చలు తీసి నీళ్ళల్లో కడిగి తిని పడుకున్నాను. అది నా జీవితం. అంతకంటే ఇక్కడ కూర్చోవడం లేకపోతే కష్టమే కాదు. నా లెక్క జీవితాలు అనుభవించడం చాలా మంది ఉంటాడు. ఉండలేరన్నా? నాకు ఈరోజు ఛాన్స్ వచ్చిందని నేను చెప్తున్నాను. నాకంటే ఎక్కువ కష్టపడేది ఉన్నాను ఇక్కడ. ఎస్ఆర్నో 20 రూపాయలు జీతాలు ఇస్తే బెడ్ మన నర్సరీలో బెడ్లో మట్టి నింపి 20 రూపాయలు తీసుకొని వచ్చింది. నా ఫస్ట్ జీతం ఎంత తెలుసా? ఒక మామిడి చెట్టుకి 10,000 మామిడికాయలు ఎంత 2 రూపాయలు ఇచ్చింది. ఎంత? ఒక మిండ పుల్లు అయితే 2 రూపాయలు తీసుకొని మా నాయన తెచ్చి బీడికంట కొడుతుంది. తప్పనుకోండి, బట్ మా నాయనకి ఇష్టమని కొడుతుంది. అక్కడి నుంచి ఇండ్లుకి ఎన్ని పనులు అన్ని పనులు చేసేసారు. ఉప్పర్ పని, సెంటరింగ్ పని, మేస్త్రి పని ఇవన్నీ చేసుకుంటా మా నాయన అనేది, బిడ్డ నీకు చదువు వస్తే మంచిది, రాకపోతే నువ్వేం తెచ్చాను వాడకు రా, గడ్డపార పట్టుకొని నీకు ఏ పని వస్తే ఆ పని నేర్చుకో. లెట్రిన్ గుంతలు కూడా తీసుకున్నాయి. మా సీనన్ ఉండా ఇక్కడ, శ్రీనివాస్ అని ఉండా ఆ రూట్లో శ్రీనివాస్ అన్న. నేను ఆయన నేను నైట్ అంతా నేను పొద్దున్న స్కూల్కి పోయేది, అన్న డ్యూటీకి పోయేది, కాలేజ్ సారీ నేను కాలేజీకి పోయేది, అన్న డ్యూటీకి పోయేది. జాబ్ అన్న ఇద్దరం కలిసి నైట్ అంతా సంపు గుంతలు తీసి చేతులు మొత్తం బొగ్గలు వస్తే ఒక 8-9 రోజులు గుంత తీసినాం. చేతులు మొత్తం బొగ్గలు వస్తాడు. పైసలు ఇప్పుడు కూడా వేయలేదు మాకు పైసలు. ఇద్దరు అల్లులు అవుతాం ఆయన. పాపం అల్లులతో మాటలు పైగా పైసలు ఇప్పుడు కట్టారు. 20 ఏళ్ళు అవుతారు గుంత ఇండియా పోయింది. 2 కూడా ఎన్ని పనులు చేసినట్టు ఇక్కడ కూర్చోవడానికి కష్టమా తల్లి? ఆడ పని చేయడానికి కష్టమా? నిన్న మొన్న అరుంధతి వీళ్ళందరూ వచ్చాడు. ఊకే కబ్గీరు పట్టుకుంటావు, అది కష్టం కాదా? కబ్గీరు కాదా, గడపార పట్టుకున్నాడు. 8 గజాల గుంత తీసిన వారు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా, ఇక్కడ కూర్చోవడం దానికంటే పెద్ద కష్టం కాదు, అంతకంటే ఎక్కువ కష్టాలున్నాయి నీ జీవితంలో. అవి పోతానికి ఇక్కడ కూర్చో, అవి పోవాలంటే ఇక్కడ కూర్చో. జర క్లీన్ చేసుకొని, మైండ్ క్లీన్ చేసుకొని, వీళ్ళకి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఇంతమంది ఎంత కూర్చున్నారు, నా తర్వాత మార్చాలంటే నేను ఈడ ఫోకస్ చేయాలి, ఉప్మా మీద ఫోకస్ చేయాలా, ఈడ కూర్చొని జరిగే యజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలని అర్థం చేసుకో. చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ. పేద జీవితాలు సార్, మరి మళ్ళీ ఉంటే లేదు, ఇంకో లైఫ్ లేదు. యమదొంగ సినిమా లేక మీదికి పోయి యమధర్మరాజా కిందికి పంపేయండి, ఎవరు పంపడం ముట్టి మీద అంటాడు. ఏం బీకినవరా పోషడికి ఎన్నో లాగా ఎసార్ రా. నిన్ను నన్ను కుక్క లెక్క కొట్టేయలే దేవుడు, పంది లెక్క సీమ లెక్క కొట్టేయలే. ఏమన్నా వీక్తవని ఇంత ఖతర్నాక్ పర్సనాలిటీ ఇచ్చి ఇళ్ళ కొంచెం చిప్ప పెట్టి పంపించి ఏమన్నా చేస్తావురా అని చెప్పి ఇందాక సగం చేపించి పెట్టే కదా మల్లె మొక్క. చుట్టుముట్టు వచ్చిన జనాలకి ఎంతో కొంత సువాసన ఇచ్చి వస్తారు. దాని జీవిత లక్ష్యం అది, దాని జీవిత లక్షణం అది. చిన్న కరివేపాకు రెమ్మ కూరలు వేస్తే దాని సువాసన చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకి అందరికి వస్తుంది. కులమత భేదం లేకుండా. ఎసార్నో కరివేపాకు రెమ్మ, మల్లె మొగ్గ, ఇప్పుడు ఆ లైట్ ఈ ఫ్యాన్ ఇక్కడ ఆడడానికి కొన్ని స్క్రూలు కారణం, చిన్న స్క్రూ. ఎసార్నో ఇవన్నీ అవి జీవిత లక్ష్యాలు నెరవేర్చి వస్తున్నాయి. సార్ నువ్వెందుకు ఇంత పొడుగు ఇంత లాగా అడగొస్తావు? గుంత దొరుకుతారు నీకు ఎవరికి కూడా తెలుసా? బేగరాన్ని దోచేటప్పుడు అది ఇంత కదా ఇంకెళ్ళుకుంటాడు, పడుకుంటాడు. నిన్ను బొంద పెడతప్పుడు గడపార కూడా కన్నీళ్ళు రావాలి, అట్లా పోరాడాలి బతుకున్నప్పుడు. పూలు అంటే ఇంకా చిన్న మధ్యలో హిందీలో, మనకి హిందీ పూలు రాదు కానీ హిందీలో చెప్తాను, తెలుగులో చెప్తాను, దాని అర్థం తెలుసు. పూలకంట పురిగిదాని జడలో ఉంటే హ్యాపీగా ఉండదంట. ఏమంటారు, దేవుళ్ళ మెడలో ఉంటే కూడా హ్యాపీగా ఉండదంట. చాలా మంది మెడలో, రాజకీయ నాయకుల మెడలో ఉంటే కూడా హ్యాపీగా ఉండదంట. చనిపోయినటువంటి పోరాటంలో వీరమరణం పొందినటువంటి దేశ నాయకుల పొంద మీద పట్ల సంతోషంగా ఉంటుందంట. అన్ని వచ్చారు మీకు. ఒక రోజు వస్తుంది ఫ్యూచర్లో, ఒక రోజు వస్తుంది భవిష్యత్తులో. ఆ రోజు అనుకుంటాం, మరి నేను సోరం ఉన్నప్పుడు కాళ్ళు చేతులు గట్టిగానే ఉంటే దమాక్ కూడా బాగానే
పాడే ఏమన్నా చేస్తే బాగుండప్పుడు అప్పుడే చేసేది ఉండే. ఇప్పుడు మీకంటే కొంచెం పెద్దోళ్ళు మనకంటే ఏజ్ వాళ్ళు అనుకుంటలేదన్నమాట. మరి ఇప్పుడు నీకు వచ్చి తగ్గబడదు కదా, నువ్వు ఇప్పుడు కూడా కొడుకుడు మీద వెనకాల కూడా ఈయన కూర్చొని ఎప్పుడు నువ్వు చేసింది. ఇవాళ చేసిన లంచ్ ఇవాళ చేసిన బ్రేక్ఫాస్ట్ ఎంతో కొట్టుకుంటా సార్ నీకు, కానీ ఇవాళ తర్వాత మారితే నీకు నీ తరాలే గుర్తుపెట్టుకుంటాయి. ఎసార్ రావు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. యజ్ఞం అని చెప్తే ఉత్తగానే కాదు సార్. మేము నిజంగా ఒక పాన్సార్కి ఏమవుతుంది సార్, అండలు పోయడం, కట్టెలు కొట్టుకోవడం, అండలు పోయడం, మీకు అందరూ పోవడం, ఈ క్యాటరింగ్ పెట్టి మేము చేయలేమా? లక్షల్లో వస్తున్నాయి జీతాలు, చేయొచ్చా లేదా? 2 లక్షలు పెడితే పెద్ద క్యాటరింగ్ బ్యాచ్ వచ్చి మీకు కావాల్సిన వడ్డించిపోతారు. ఏసీ హాల్లో చేయొచ్చు మీటింగ్, చేయొచ్చలే సార్? బాగా పోయి టికెట్ మీదే కదా 1000 రూపాయలు పెట్టి చేయొచ్చు అట్లా 3 పూట ఖతర్నాక్ భోజనం పెట్టి ఫుల్ హ్యాపీగా ఉంటారు. బయటకు పోయి ఏసీ మస్తుందిరా, కొద్దిగా టిఫిన్లో ఇడ్లీ మాత్రం ఖతర్నాక్, అది మాట్లాడుకుంటారు బయటికి పోయి. అదే ఈడ కూర్చుంటే ఏం సిస్టమ్ రా, 2000 మందిని కదలకుండా కూర్చోబెట్టి ఒక్కరు వచ్చినా ఒక్కరు కూడా లేవకుండా ఒక్కొక్కరు టెస్ట్ కొని ఇంటుంటే నరాలు తెగిపోతున్నాయి, నేను కూడా పోరాడాలి అనిపించినారంటే ఇవాళ బయటికి పోయింది. అది బూట్ క్యాంప్ చాలా మంచిగా పిచ్చి మిమ్మల్ని ఉబ్బరాన్ని కూర్చోబెడితే నేను సైకోలం కాదు సార్, సాడిజం కాదు మాది. ఇంత ఉబ్బరానికి ఇంత కష్టానికి ఆ ఫుడ్ తిని నైట్ అన్నం పులిహోర చేస్తే తిన్నోడే ఈ బిజినెస్ లో బాగుపడతాడు, లేకపోతే నిలబడతాడు. చాలా మంది వచ్చి కామెంట్ చేస్తారు, ఆనందం తీసుకోలే పులిహోర పెడతారు, ఏం పెట్టామని నాకు సజెషన్ చేయి, పెడతారు ఇంకేం పెట్టాలి చెప్పు. పంచపక్ష పరమాన్నాలు పెడతా, ఇయ్యాలని పెడతా, లక్ష రూపాయలు డబ్బు పెట్టి డబ్బు పెడతా, ఆ పని లైఫ్. అదే ఒక్క ఆలోచన ఎరిగించుకోమైనా ఎక్కడ 600 సార్, నిన్న గంట సెషన్ అయిపోయింది, నువ్వు ఇచ్చిన 600. కొన్ని లక్షల మంది జీవితాలు మారుతున్నటువంటి యజ్ఞం మీ దగ్గరకు వచ్చి మీకు చెప్దామని చేసే ప్రయత్నం. డైరెక్ట్ సెల్లింగ్ బాగానే ఉంది, అందులో వెస్టింగ్ బాగానే ఉంది, ఫ్యూచర్ బాగానే ఉంది. నీ దగ్గర నా దగ్గర దానికి కావాల్సిన లక్షణాలు రావాలి. ఆ లక్షణాలు వస్తేందుకు, ఆ మైండ్ సెట్ మారుస్తేందుకే ఈ మీటింగ్. నిన్న పొగేసింది కూడా అందుకే, ఎవరైనా దరిద్రం ఉంటే పోతాయి, ఎవరిని ఎత్తుకునే గ్రహాలు ఇటుంటే పొగ వేయించిన పోతరాలతో కూడా ఉపయోగపడుతుంది, కొట్టించిన నేను కూడా కొట్టించుకుని ఎవరంటే పోతాయి. బాగుందా నిన్న ప్రోగ్రామ్? బాగుందా? అది సూపర్గా ఉంటుంది. బిజినెస్ కూడా అట్లే ఉంటుంది. చేసుకోవచ్చా మేడం అట్లాంటివి? సంవత్సరం చేసుకోవచ్చా? ఫోరం ఎత్తుకున్న వాళ్ళు ఎవరు ఇద్దరు రిలేషన్ కాదు సార్, ఎవరు ఇద్దరు రిలేషన్ కాదు, కానీ అందరూ ఒక్క దగ్గర కలిపింది వెస్టేజ్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఉన్నంతా విలువలతో నింపుకొని వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేయాలి. వచ్చిన వాళ్ళు మేము పోయినప్పుడు మాకు అన్నం పెట్టి మా లైఫ్ను మార్చి మా అప్లైన్లు మాకు మంచి చేసి మా జీవితాలు మార్చారు. ఈ రోజు నేను కూడా నా డౌన్ లైన్స్ సేవ్ చేయాలా, నా బూట్ క్యాంప్ లో వచ్చినటువంటి కొత్త వాళ్ళకి సర్వీస్ చేయాలన్నటువంటి మైండ్ సెట్ తోటి ఇట్లా పనిచేస్తాను. నీకు కూడా అదే చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క తలరాత్ర మార్చే శక్తి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ స్కూళ్ళల్లో పాఠాలుగా, ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలలో దీన్ని సబ్జెక్ట్ పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి యూనివర్సిటీ ఉంది, పిహెచ్డి చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద. ఒక ఇండస్ట్రీ మీద చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక ఇండస్ట్రీని జోడించిందంటే దాని భవిష్యత్తు ఏందో అర్థమైతలేదు. అది టీవీలో